బిగ్ బాస్ సీజన్ 8 లో టికెట్ టు ఫినాలే ఆఖరి టాస్క్ ని కండక్ట్ చేయడం కోసం బిగ్ బాస్ హౌస్ లోకి బిగ్ బాస్ 3 ఫైనలిస్ట్ అయినటువంటి శ్రీముఖి హౌస్ లోకి గెస్ట్ లాగా ఎంట్రీ ఇస్తుంది. ఇక శ్రీముఖి అలా వచ్చి రాగానే అందరితో బాగా ఇంటరాక్ట్ అవుతూ ఒక్కొక్కరి గురించి ఒక్కొక్క పాయింట్ ని చెప్పుకొస్తుంది. అలా అందరి గురించి మాట్లాడుతూ నిఖిల్ గురించి ఏమంటుందంటే శ్రీముఖి, నిఖిల్ నీకైతే పొర్లు దండాలు పెట్టినా తప్పులేదు, అంత కష్టపడుతున్నావు నిఖిల్, బయట ఎంత కష్టపడ్డావో లోపల కూడా అంతే కష్టపడుతున్నావు, డెఫినెట్లీ నీ హార్డ్ వర్క్ తప్పకుండా సక్సెస్ వస్తుంది అని చెప్పుకొస్తుంది శ్రీముఖి. అలానే నిఖిల్ నీ నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ అయితే నాకు భలే ఇష్టమని చెప్పుకొస్తుంది శ్రీముఖి. ఇక నిఖిల్ ని ఎలాగైతే పొగిడిందో అలానే నిఖిల్ కాంపిటీటర్ అయిన గౌతమ్ ని కూడా అలానే పొగుడుతూ వస్తుంది. కాకపోతే కొద్దిగా తక్కువగా పొగుడుతుంది గౌతమ్ ని. గౌతమ్ లిటరలీ సీజన్ 7 కి సీజన్ 8 కి నీ గ్రాఫ్ అయితే చాలా బాగా ఇంప్రూవ్ అయింది. హౌస్ లోనే స్ట్రాంగెస్ట్ కంటెండర్స్ కి కూడా స్ట్రాంగ్ గా నిలబడి కాంపిటీషన్ ఇస్తున్నావు చూడు, అక్కడే నువ్వు గెలిచేసావు సగమని అంటుంది శ్రీముఖి. అందరి గురించి కేరింగ్ తీసుకోవడం, యష్మి వాళ్ళ ఫాదర్ చెప్పినట్టు నువ్వు నిజంగానే సైకాలజీ చదివావా ఏంటి, అందరి మనసులో ఏముందో ఇట్టే చదివేస్తావు, మరి నా మనసులో ఏముందో చదువుతావా ఒకసారి అని అంటుంది శ్రీముఖి. ఇక దానికి గౌతమ్ మాట్లాడుతూ అదైతే నా వల్ల కాదు అని నవ్వుతూ సమాధానం చెప్తాడు. ఇక హౌస్ లో మీకు ఎవరి బ్యాటిల్ అంటే ఎక్కువగా ఇష్టమని ప్రేరణ అడగ్గా నాకు నిఖిల్ వర్సెస్ గౌతమ్ అంటే చాలా ఇష్టం, ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ చూసినట్టుగా చాలా క్యూరియస్ గా ఉంటుంది అని చెప్పుకొస్తుంది శ్రీముఖి. శ్రీముఖి నిఖిల్ వర్సెస్ గౌతమ్ ని ఇండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అనడం పట్ల మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.